మన అందరిళ్లలోనూ వాడకుండా పక్కన పెట్టేసినటువంటి జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదండి. వీటితోటి మీరు ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి మంచి డిఐవై అయితే షేర్ చేస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి, లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఇక్కడ నేను రెడ్, గ్రీన్, ఎల్లో కలర్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒక అట్ట ముక్కని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఇలా లీఫ్ ఆకారంలో అయితే డ్రా చేసుకుంటున్నానండి. కొంచెం పెద్దగానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొక అట్టముక్క మీద పెట్టుకుని దీని చుట్టూ కూడా ఒక పావించ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని ఇంకొక లీఫ్ ఆకారం అయితే డ్రా చేసుకోవాలండి. అంటే ఒక చిన్న సైజ్ డ్రా చేసుకున్నాము, అలాగే ఇంకొకటి పెద్ద సైజ్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాటన్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి. మీరు పాలిస్టర్ తీసుకోవచ్చు, లేకపోతే రా సిల్క్, హాఫ్ పట్టు ఉంటాయి కదా, అవైనా కానీ తీసుకోవచ్చండి, ఏవైనా పర్వాలేదు. ఇప్పుడు కట్ చేసుకున్న అట్ట ముక్కలకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక దాని మీద బిగ్, అలాగే ఒక దాని మీద స్మాల్ అని రాసేసుకున్నానండి. ఇప్పుడు బక్రం షీట్ తీసుకున్నాను, క్యాన్వాస్ షీట్ అంటారు కదండి, అది తీసుకుని ఇలా 3 మడతల మీద పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం స్మాల్ కట్ చేసుకున్నాం కదా, ఆకు ఆకారాన్ని దీనిపైన ఇలా పెట్టేసుకుని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఒకసారి పై వైపు పెట్టుకుని ఒకసారి కింద వైపు పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే షీట్ అనేది ఎక్కువ పట్టదనమాట. తక్కువ షీట్లోనే మనం ఎక్కువ లీవ్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇలా నేను 21 పీసెస్ అయితే డ్రా చేసుకున్నానండి. నేను మీడియం సైజ్ రెడీ చేసుకుంటున్నాను, సో నాకు 21 అయితే పట్టాయి. దీనికంటే మీరు చిన్న ట్రై చేస్తే కనుక 16 to 18 పీసెస్ అయితే పడతాయండి. ఇలా నేను 21 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా 3 మడతలు వేసుకోవడం వల్ల ఒకేసారి 3 పీసెస్ చొప్పున ఎక్కువ కట్ అవుతాయండి. చూసారు కదండి, ఈ విధంగా 21 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని 4 మడతలు వేసుకున్నానండి. ఇలా మడతలు వేసుకోవడం ఎందుకు అనంటే ఎక్కువ పీసెస్ కట్ అవ్వడం కోసం. ఇప్పుడు బిగ్ సైజు కట్ చేసుకున్నటువంటి అట్ట ముక్కను తీసుకుని మార్క్ చేసుకోవాలి. మనం బక్రం షీట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అయితే బక్రం షీటు 21 పీసులు కదండి, ఇవి దీనికి డబల్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అంటే 42 పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు పింక్ కూడా తీసుకోవచ్చండి. ఎల్లో అయితే బ్రైట్గా బాగుంటుందని తీసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ పీసెస్ కూడా ఎల్లో కలర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఒక 20 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుందండి, గ్రీన్ కలర్ మాత్రం. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ పీసెస్ మీద మనం తయారు చేసుకున్నటువంటి ఈ బకరం షీటు ఇలా పైన పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి. మెరుస్తున్న వైపు లోపలికి ఉండేలా చూసుకుంటే కరెక్ట్గా అతుకుపోతుందండి. సో ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఇంకా ఎల్లో కలర్ పీసులు కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఎల్లో కలర్ పీసు దానిపైన ఈ బకరం పీస్ పెట్టేసుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, కింద వైపు వదిలేసి. అయితే బకరం షీటు పక్క నుంచి స్టిచ్చింగ్ పడినివ్వాలండి, పై నుంచి మాత్రం వేయకూడదు. ఎందుకంటే ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ తిప్పుతాం కదా, సో రివర్స్ తిప్పినప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇప్పుడు దీన్ని కింద ఓపెన్ నుంచి ఇలా రివర్స్ తిప్పేసి ఏదైనా షార్ప్గా ఉన్నటువంటి టూల్ తీసుకుని రివర్స్ తిప్పితే మనకి లీఫ్ ఆకారం అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కింద వైపు కూడా లోపలికి మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత దీని చుట్టూ నా దగ్గర గ్రీన్ కలర్ లేస్ ఉంటే వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు ఇలాగే వదిలేయచ్చండి, టాప్ స్టిచ్ వేసుకుని వదిలేయచ్చు. లేదు ఒకవేళ ఉంది అంటే కనుక ఖచ్చితంగా వేసుకోండి, లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన 20 ఆకుల్ని కూడా రెడీ చేసుకోవాలండి. మొత్తం మనం 21 కదా రెడీ చేసుకున్నాము, సో ఇదే విధంగా మిగిలినవి కూడా కుట్టేసుకోవాలి. అలాగే గ్రీన్ కలర్ ఆకుల్ని కూడా రెడీ చేసుకోవాలండి. 20 పీసెస్ కదా గ్రీన్ మనం కట్ చేసుకున్నాము, సో 2 పెట్టేటప్పటికి మనకి 10 లీవ్స్ అయితే రెడీ అవుతాయండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ చూపించాను కదా, ఆ ప్లేట్ సైజులో ఒక అట్ట ముక్కను కట్ చేసుకున్నాను. దీని చుట్టూ కూడా గ్లూ గన్ అప్లై చేసుకొని రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకుని కట్ చేసుకున్నానండి. అట్ట ముక్క కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని రెండింటిని అతికించుకుని చుట్టూ కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని రివర్స్ తిప్పుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా బ్లౌజ్ పీస్ అనేది అతికించేసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్లో కలర్ తయారు చేసుకున్నాం కదండి, ఆ లీఫ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా ఇలా చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకోవాలండి, కుచ్చులాగా పెట్టుకోవాలి. మీకు అందుకే ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను. ఇలా పెట్టుకొని స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకోవాలి. ఒకవేళ స్టాప్లర్ పిన్ లేకపోతే కనుక గ్లూ గన్తో అయినా మీరు అతికించేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పెటల్స్ అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అట్ట ముక్కకి చుట్టూ కూడా గ్లూ గన్ తోటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా అతికించుకోవాలండి. మనం అట్ట ముక్కని ఏ సైజులో తీసుకుంటామో దాన్ని బట్టి ఈ పెటల్స్ అయితే పడతాయండి. నేను మీకు ప్లేట్ చూపించాను కదా, సాధారణంగా అందరిలో ఉండే టిఫిన్ ప్లేట్స్ లాంటిది, సో ఆ సైజులో కట్ చేసుకున్నాను. ఆ సైజ్ అయితే మనకి 21 పెటల్స్ అయితే పడుతున్నాయండి. మీరు ఇంకా చిన్న సైజ్ తీసుకుంటే తక్కువే పడతాయి, పెద్ద సైజ్ అయితే ఇంకా ఎక్కువే పడతాయి. ఇదైతే మనకి అమ్మవారిని కూర్చోబెట్టినా లేకపోతే కలసం పెట్టినా కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా మిగిలిన పెటల్స్ని 2 పెటల్స్కి మధ్యలో వచ్చే విధంగా చూసుకొని మనం అతికించేసుకోవాలి. దాని తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఆకుల్ని ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది.
నాకు ఇలా చేయడానికి 8 అవర్స్ పట్టిందండి. అంటే 8 అవర్స్ కంటిన్యూస్‌గా చేయం కదా! ఒకరోజు కొంచెం, ఒకరోజు కొంచెం అలా చేస్తాము. సో, వరలక్ష్మి పూజ, వినాయక చవితికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీలో ఎవరైనా చేయాలనుకుంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇంత కష్టపడి చేసినందుకు చూసారు కదా! ఎంత మంచి లుక్ వచ్చిందో. దీని మధ్యలో మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేకపోతే కలశాన్ని పెడితే నిజంగా లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఒక్క 2 రోజుల మంది కాదు అని అనుకుంటే మంచి అవుట్‌పుట్ అది కూడా మనం వాడినటువంటి జాకెట్ ముక్కలతో అయితే రెడీ చేసుకోవచ్చండి. నచ్చితే గనుక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.